యాహ్! సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ దగ్గరికి ఏమొస్తాయి? ఈ సూసైడ్స్ వస్తాయా? ఈ లవ్ బ్రేకప్స్ వస్తాయా? లేదంటే ఈ అన్ని రకాలు వస్తాయి. చిల్డ్రన్స్ చిల్డ్రన్, పేరెంట్స్ వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ వస్తాయి, అండ్ అసలు వియర్డ్ థింగ్స్ వస్తాయి. దయ్యాలు చూస్తున్నామని వస్తారు. బికాజ్ నాకు కొంచెం స్పిరిచువల్ కనెక్షన్ ఉంది కాబట్టి, దయ్యాలు చూస్తున్నామని, ఎవరో చేతబడులు చేస్తున్నారని, ఎక్కడో ఏదో మాటలు అవుతున్నాయని చెప్పి, నాకేవో వినిపిస్తున్నాయని చెప్పి, నాకు స్పిరిచువల్గా ఎంత నేను ఎదిగిపోయాను, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారని చెప్పి, నాకు ఒక ఆయన తెలుసు ఈ మధ్య. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నదా, దీన్ని దీని నెక్స్ట్ లెవెల్. ఎక్కడో ఎక్కడో యురేనియము ఇంకేదో ఆ సెలీనియం ఈ టైప్లో ఏదో ఉంది, కానీ అది నాకే దొరుకుతుందంట. నేను అవన్నీ వెతుకుతూ ఉంటాడు. ఒక ఆయన వస్తాడు, కూర్చుంటాడు, 10 లక్షలు పెట్టి అవన్నీ తెప్పించి అక్కడ ల్యాండ్ కొనేసి తవ్విస్తాడు. రిజిస్ట్రేషన్ ముందే తవ్విస్తాడు. ఇందులో ఏదో ఉంది, కరెక్ట్గా ఏదో పవర్ హౌస్ వచ్చింది, దానివల్ల పోయింది. ఇంకా నాకు దొరుకుతుందా అండి, లంకెబిందెలు దొరుకుతా అండి, నాకు ఈ యురేనియం దొరుకుతుందా అని తిరుగుతుంటాడు. సో అట్లాగా మీరైతే చెప్పగలరు, చెప్పండి. అట్లాగా సమ్ కైండ్ ఆఫ్ మైండ్ చేసే మాయలో పడి ఎంతోమంది తిరుగుతారు. పాపం వాళ్ళందరూ నాట్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ వాళ్ళ ఎమోషన్స్ నిజం అనుకుని, వాళ్ళ థాట్స్ నిజం అనుకుని, వాళ్ళ ఐడియాలజీ నిజం అనుకుని నమ్మేసి దాంట్లో పడిపోతారు. నిజంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అండ్ దాన్ని ఫైట్ చేసుకుని దాని నుంచి బయటకు రావడానికి చాలా సెషన్స్, చాలా టైం పడుతుంది. వీ కాంట్ హెల్ప్ దెమ్. వాళ్ళు రెడీ లేకపోతే హెల్ప్ చేయలేం. ఇందులో ఉండే థెరపీస్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, దే షుడ్ బి రెడీ, దే షుడ్ యాక్సెప్ట్ దట్ ఓకే మీరు చెప్పింది నేను నమ్ముతాము, మీరు సర్టిఫైడ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి మేము చేస్తాం కోపింగ్ మెకానిజం. దే డోంట్ అండర్స్టాండ్ దట్ నీ మైండ్ ఆడుతుందిరా గేమ్ ఇది.